తెలుగు రాష్ట్రాలని పెద్ద పుల్లు వణికిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట వాటి సంచారం పల్లెలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో షికారు కొడుతోంది ఒక టైగర్. చుట్టం చూపుగా వచ్చి ఇక్కడే తిష్ట వేసింది. ఇంతకీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడే ఎందుకు మకాం వేసింది? మూడేళ్ల క్రితం పలకరించి వెళ్లిన పెద్ద పులి మరోసారి వరంగల్ జిల్లా అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యింది. పాదముద్రల ఆధారంగా అది మగపులి అని గుర్తించారు అటవీ అధికారులు. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఏరియా నుంచి డిసెంబర్ 9న ములుగు జిల్లాలోకి టైగర్ అడుగుపెట్టినట్టు అంచనా వేశారు. వెంకటాపురం మండలం బోధాపురం సమీపంలో రైతు నరసింహారావు గాండ్రింపులు విని అధికారులకు సమాచారం ఇచ్చారు. అది గోదావరి దాటుకుని మంగపేట మండలం మల్లూరు నరసింహసాగర్ ఏరియాలో 3 రోజులు సంచరించింది. మంగపేట నుంచి 13న పంబాపూర్ ప్రాంతంలోకి వచ్చినట్లు పాదముద్ర ద్వారా గుర్తించారు. వారం రోజుల పాటు తాడవాయిలోని నర్సాపురం బందాల అడవుల్లో తిరిగి చిన్న చిన్న జంతువులను వేటాడినట్లు ఆనవాళ్లు కనిపెట్టారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 రోజుల పాటు సంచరించి మళ్లీ తాడువాయి అడవుల్లోకి ప్రవేశించింది. ఛత్తీస్గఢ్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభయారణ్యంలోకి ప్రవేశించిన టైగర్ 20 రోజులు 450 కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క కట్టారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా పాకాల అభయారణ్యంలో తిరుగుతోంది. గతంలో 2021 నవంబర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించి వరంగల్, ములుగు, భూపాలపల్లి మీదుగా ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో పశువుల్ని చంపిన ఆనవాళ్లు కూడా అటవీశాఖ గుర్తించింది. మరోసారి ఈ ప్రాంతంలో పులి తిరిగే అవకాశముందని అంచనా వేసి 2022లో వరంగల్ జూ పార్కు నుంచి సుమారు 50 దుప్పులు, జింకలు, వన్యప్రాణులు తీసుకొచ్చి వదిలారు. 2023లో హైదరాబాద్ జూ పార్కు నుంచి 45 వరకు దుప్పులు, జింకలు, నెమ్మళ్లను గూడూరు మండలం నేలవంచ, కార్లాయ్ అడవుల్లోకి వదిలారు. ఇప్పుడు వాటి సంతతి పెరిగింది. అందుకే వేటకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుందని భావిస్తున్నారు. ఏటూరు నాగారం, పాకాల, ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీ ప్రాంతంలో టైగర్ జోన్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయంటున్నారు అధికారులు.